హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి పన్నీర్ అనమాట. పన్నీర్ అంటే ఇది ఒక వంట అని అనుకోవచ్చు, కానీ ఇది ఒక వంటే. చాలా స్మూతీ టెక్స్చర్తో ఇంట్లోనే చాలా ఈజీగా, అది కూడా పాడైన పాలతో. ఇంట్లో పాలు పాడైపోయాయండి, దగ్గర 2.5 లీటర్ల దాకా పాడైపోయాయి అనమాట. ఫస్ట్ పెరుగు చేద్దామని చెప్పేసి తోడుపెట్టడానికి కోసం కొంచెం సెగబెట్టాను, ఇలా విరిగిపోయాయి అనమాట. ఫస్ట్ అవి టెక్స్చర్ ఎలా ఉన్నాయి అంటే కొంచెం విరగనట్టు అలా ఉన్నాయి. కాకపోతే పాలు కొంచెం థిక్గా ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి తీసేటప్పుడు. వేడెక్కితే అవే నార్మల్ అవుతాయిలే అని చెప్పి నేనేం చేసా, తోడు వేద్దామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేసా. ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెం సేపటికి ఇట్లా విరిగిపోయాయి అనమాట. ఇలా చిన్నగా విరిగిపోయిన తర్వాత నేనేం చేశానంటే కొంతసేపు అంతే పొయ్యి మీద కుక్ చేశాను అనమాట. కుక్ చేయగానే ఇంకా గడ్డలుగా తయారైపోయింది ఆటోమేటిక్గా. అదే, నేను ఇందులో ఎటువంటి వెనిగర్ వేయలేదు, ఎటువంటి నిమ్మరసం వేయలేదు, ఏం ఉప్పు వేయలేదు, ఏమీ వేయలేదు అనమాట. చూడండి, అదే మామూలుగానే పాలు విరిగిపోయాయేమో అనే డౌట్ వచ్చి నేను మామూలుగా తోడు పెడదామని చెప్పేసి అనుకున్నా ఫస్ట్. తర్వాత ఇలా గడ్డలాగా అయితే అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అంతే కుక్ చేసా. కుక్ చేసిన తర్వాత ఏమైందంటే మరీ ఇంకా జున్ను ఎలా ఫామ్ అవుతుందో అలా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా తెరులుతున్నాయి పాలు వచ్చేసరికి. ఇలా అయిన తర్వాత ఫస్ట్ ఇందాక చూపించాను కదా, అలా లిక్విడ్ ఫామ్లో ఉన్నాయి. తర్వాత లైట్గా ఇలా ఫామ్ అయ్యాయి. ఇంకొంచెం సేపు కుక్ చేస్తే ఇంకా గడ్డలుగా ఫామ్ అయిందనమాట. ఇలా ఫామ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే అసలు నిజంగా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి పన్నీర్ చేయొచ్చా లేదా అని టెస్ట్ చేశాను. ఇలా అంటే రౌండ్గా ఫామ్ అవుతుంది, ప్లస్ అంటుకోవట్లేదు అంతగా. టేస్ట్ కూడా పెరుగు స్మెల్ అయితే రావట్లేదు, పాల స్మెల్లే వస్తుంది. టేస్ట్ మారకుండా ఉండాలంటే మనం పుల్లగా ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి ముందే. తర్వాత ఇలా తెల్లకాగబెట్టుకున్న తర్వాత ఇలా పొంగుతూనే ఉంటుంది. మనం కొంచెంసేపు స్పూన్ పెట్టుకొని కొంచెంసేపు కలుపుకుంటూ ఉంటే వాటర్ సపరేట్ అయ్యి ఆ వాటర్ మొత్తం ఒక వేరే లైట్ గ్రీనిష్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట. మీకు తెలుసు కదా, జున్ను తయారు చేసేటప్పుడు వాటర్ ఎలా వస్తాయో అలా వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత బాగా కాగబెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే మీరు మంచి ఫర్దర్గా మంచి వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ మొహర్రం పండగ వీడియోస్ అయితే రాబోతున్నాయి, ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నేను చిల్లులు గిన్నె మీద ఒక పల్చటి క్లాత్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసరికి నా చున్నీ అనమాట. చున్నీని 4 లేయర్లు వేసుకున్నాను, మరి చాలా పల్చటి చున్నీ. సో ఇది తీసుకొచ్చేసరికి చిల్లులు గిన్నె కింద పెట్టేసుకొని కింద ఒక బౌల్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. దాని మీద ఈ క్లాత్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం చేసుకున్న పన్నీర్ని, ఆ పాలు విరిగిపోయాయి కదా, ఆ మిశ్రమాన్ని తెచ్చి అందులో వేసేసాను. ఇప్పుడు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ సపరేట్ అయ్యి ఈ జున్నులాగా ఫామ్ అయింది కదా, ఇది కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, నేను 2 గిన్నెల్లో ఎందుకు కాగబెట్టానంటే ఒకటేమో డౌట్ వచ్చి నార్మల్గా కాగబెట్టాను, ఒకటేమో పెరుగు కోసమని తోడు పెడదామని చెప్పి కాగబెట్టాను. అందుకే 2 గిన్నెలు అయిపోయినాయి. ఇంకెందుకులే దాంట్లో నుంచి దాంట్లోకి అని చెప్పేసి ఇంకెట్లా చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో కూడా తీసేసాను అనమాట. ఇప్పుడు ఇలా చున్నీని 4 వైపులా పట్టుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. ఎలా ప్రెస్ చేసుకోవాలంటే బాగా మూట కట్టినట్టు, మొత్తం ఇలా మూట కట్టినట్టు 4 వైపులా కలుపుకొని ఇలా ఒక వైపుకి తెచ్చేసి చూడండి, వాటర్ అయితే కారుతున్నాయి. ఇలా కారాలన్నమాట. నేను డైరెక్ట్గా షింక్లో అయితే పెట్టేసాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ మొత్తం తీసేసి బయటికి ప్రెస్ అయితే చేసేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకున్నప్పుడు చేయి కాలిపోయే అవకాశం ఉంటుంది. ఏమన్నా బరువుగున్నవి ఏమన్నా పెట్టుకొని ఇలా కింద ఒక షేప్ వచ్చేలాగా మొత్తం వాటర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చున్నీని పైనే అట్లా వేస్తున్నాను అనమాట. అలా వేసిన తర్వాత కింద రౌండ్గా షేప్ రావడం కోసం ఒక గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడు గిన్నె పెట్టిన తర్వాత మళ్ళీ గట్టిగా ప్రెస్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే బయటికి వచ్చేసేయాలి. ఏం ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు, మరియు స్మెల్ వచ్చేస్తుంది. ఆ వాటర్ భలే స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా బరువుగా ఉంది, ఏమున్నాయా ఇంట్లో అని చూస్తే కొబ్బరి బోండం అయితే ఉంది. చూడండి, అందులో వాటర్ ఇలా సపరేట్ అయితే వచ్చేసాయి. ఇలా సపరేట్గా వచ్చిన వాటర్ చెట్లకు పోసుకున్నట్టయితే చల్లారిన తర్వాత చెట్లకు కూడా కొన్ని ప్రోబయోటిక్స్ అనేవి అందుతాయి అన్నమాట.
ఇలా నేను దాని మీద మళ్ళీ రోకల్ని అయితే పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ కింద గిన్నెలోకి అయితే వచ్చేసాయి. ఇలా షేప్ రావడం కోసం మాత్రమే చేసుకున్నాను. ఇలా మనము ఒక 1 అవర్ వరకు పెట్టి వదిలేసినట్టయితే మనకు ఒక మంచి షేప్ కూడా వస్తుంది, ఎక్సెస్ వాటర్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి నేను ఎలా అయితే రోకలు పెట్టానో అదే షేప్ వచ్చింది. ఇంకా దీన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా ఒక ప్లేట్ మీదకో ఒక బౌల్ మీదకో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్లాస్టిక్ దాని మీదకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇప్పుడు నేను కట్ చేసుకోబోతున్నాను. దీంతో మనము పన్నీర్ బుజ్జిలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెష్ది కాబట్టి, ఫ్రెష్ పన్నీర్ కాబట్టి. ఏదో బయట ఏదో తతంగాలు చేసి ఏదేదో చేసేస్తారు అనుకుంటున్నారు కదా, చాలా ఈజీగా విరిగిపోయిన పాలతోనే చేసుకోవచ్చు. కానీ విరిగిపోయిన పాలతో చేసుకున్నప్పుడు మీరు ఒకసారి స్మెల్ చూసుకొని చెక్ చేసుకొని చేసుకోండి. మరి పెరుగు స్మెల్ వచ్చినట్టయితే చేసుకోవద్దు. జస్ట్ పాల స్మెల్ వచ్చి జస్ట్ విరిగిపోయాయేమో అని డౌట్ వచ్చి పాలు థిక్గా అయ్యాయి అంటే పాలు విరిగిపోయినట్టు కదా, ఆ పాలతో చేసుకుంటే సరిపోతుంది. మరీ విరిగిపోయి పాలు పెరుగు వాసన వచ్చిందనుకోండి, మీరు పన్నీర్ కాదు కదా ఇంకేం తినలేరు అనమాట, రబ్బర్ తిన్నట్టు ఉంటుంది. ఇంకా పెరుగు మీద విరక్తి వచ్చేసిద్ది అనమాట. చూడండి మనం చేసిన పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి. నేను కట్ చేస్తాను, చాలా స్మూత్గా వస్తుంది. నేనేం చేస్తున్నాను అంటే నాకు ఇంకొకళ్ళ హెల్ప్ లేదు కాబట్టి ఒక చేత్తోనో కట్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇంకొకళ్ళ వీడియో తీసినట్టయితే నాకు కూడా చాలా స్మూత్గా కట్ చేయడానికి బాగా వచ్చుండేదేమో. ఇప్పుడు నేను పన్నీర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ముక్కలు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా పన్నీర్. నేను చేసిన పన్నీర్ అసలు ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందని నేనే అనుకోలేదు. నాకు అసలు ఇట్లాంటివి చేయడం కూడా రాదనమాట. చూద్దాము ఒకసారి, నాకు ఎందుకు రాదా అని చెప్పి ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. కర్రీ కూడా చాలా బాగుందనమాట. నేను 2-3 టైమ్స్ కర్రీ చేశాను. నాకు ఒకసారికి అయిపోలేదనమాట ఈ పన్నీర్. అందుకోసమనే వేరే 2 డేస్, ఈ పన్నీర్ వచ్చేసరికి 4 డేస్ వరకు వాడుకోవచ్చు. ఇంకొకటి, మీరు పన్నీర్ మనం ఇంట్లో చేసుకున్న పన్నీర్ ఎక్స్పైరీ అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ పన్నీర్ గ్రీనిష్ కలర్ కానీ లైట్గా బూజు పట్టినట్టు కానీ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తెల్ల కలర్లో కూడా వైట్ కలర్లో కూడా బూజులాగా ఫామ్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంతో స్మూతీగా ఎంతో పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. దీన్ని ఇప్పుడు మనం శాంపిల్ కవర్లో అయితే స్టోర్ చేసుకోవాలి. శాంపిల్ కవర్లో స్టోర్ చేసుకున్నట్టయితే కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి గాలి చొరబడకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. నేను చేసుకున్న పన్నీర్ అయితే మొత్తం ఇదే అనమాట. దీన్ని నేను 2 సార్లు అయితే కుక్ చేశాను. ఎక్స్పైరీ అవ్వకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. సో చూసేసారు కదా నేను పన్నీర్ ఇంట్లో ఎలా పాడైపోయిన పాలతో తయారు చేశాను. మీరు కూడా ఈసారి పాలు పాడైపోయినప్పుడు ఇలానే పన్నీర్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.